గ్లేజ్డ్ వెజిటబుల్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంప, మష్రూమ్, జుకినీ, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, సోయా సాస్, వెన్న, తేనె. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో వెన్న వేసుకుందాము. వెన్న కొద్దిగా కూడా వేస్ట్ చేయదు. బంగాళాదుంప కట్ చేసుకుంటున్నాం. కొంచెం పల్చగానే చేసుకుంటా, ఈజీగా కుక్ అవుతుంది కదా, అందుకని లైక్ దట్. వెడ్జెస్ లాగా కట్ చేసుకుంటున్నాం. ఓకే, బంగాళాదుంప చాపింగ్ అయిపోయింది. గార్లిక్, ఆనియన్ అంతే వెడ్జెస్ లాగా రావాలి మనకి. అన్నీ కూడా విడివిడిగా రేకులుగా ఉండాలి. ఇది కాస్త తర్వాతే వేసుకుందాము. ఫస్ట్ వెజిటబుల్ హార్డ్ టు సాఫ్ట్ వేసుకుందాం. ఆనియన్ మళ్ళీ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేసుకోబోతున్నాను. హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ ఇప్పుడు వేసుకుందాం. హార్డ్ టు సాఫ్ట్ అంటే ఏ వెజిటబుల్ అయితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందో అది ఫస్ట్, మిగిలిన వెజిటబుల్స్ లాస్ట్. జుకినీ, ఇది రౌండుల్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా వెజ్ లాగా వేసుకోవచ్చు. వెజ్ లాగా చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మనం సాతే చేసేటప్పుడు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది కూడా వెజ్ కట్ చేసుకుంటాం. లైక్ దట్. నెక్స్ట్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్. ఇది ఈ విధంగా వాట్ వి సే జూలియన్ అంటాము కదా, జూలియన్ కట్ చేసుకుంటున్నాము కొంచెం దొడ్డుగా. మొత్తం ఎల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్, మూడు కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇవన్నీ డిష్లో. ఇందులో బంగాళాదుంప ఒక్కటే బాగా ఫ్రై అవ్వాల్సింది. మిగిలిన వెజిటబుల్స్ రానెస్ పోతే సరిపోతుంది, అంటే పచ్చిదనం పోయే విధంగా వేడైపోతే చాలు. దే ఆర్ రెడీ టు ఈట్. ఆనియన్ వేసేసుకున్నాం. ఇలా రేకులుగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని విడగొట్టేస్తున్నాం. ఫ్రై అయినప్పుడు ఎలాగో విడిపోతాయి, బట్ టు బి క్లియర్.
mushroom, quarters. Like that. చక్కగా ఉన్నాయి కదా వెజిటబుల్స్గా. దట్స్ దేర్ స్పెషాలిటీ. ఓరియంటల్ క్విజీన్లో పర్టికులర్లీ జపాన్లో కూడా ఉంటుంది. ఓరియంటల్ క్విజీన్లో కూడా ఆల్మోస్ట్ ఈ స్టైల్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఫుడ్ని కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకొని ఒక ఫుడ్ ఉంటుంది, సూప్స్ లాగా ఒక ఫుడ్ ఉంటుంది, దాంతోపాటుగానే రైస్ ఇట్లాంటివి ఏమైనా ఫ్లేవర్ తోటి ఒక రైస్ పెట్టుకుంటారు. ఇలా ఈ విధంగా వెజిటబుల్స్ కూడా సైడ్లో పెట్టుకుంటారు. ఈ విధంగా గ్లేజింగ్ చేసి మొత్తం ఒక బౌల్లో వెజిటేబుల్స్ పెట్టుకొని డిన్నర్ చేసేటప్పుడు కానీ లంచ్ చేసేటప్పుడు ఎనీ మీల్ ఒక బౌల్లో అలా పెట్టేసుకుంటే కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటారు, కొన్ని మీట్స్ తీసుకుంటారు, కొద్దిగా సూప్ వేసుకుంటారు, కావాల్సిన రైస్ తింటారు. అన్నీ కలిపి అన్నం కలిపినట్లుగా ఓ ప్లేట్లో పెట్టుకోకుండా దానికి సపరేట్గా అప్పటికప్పుడు తింటూ ఉంటారనమాట. దట్ ఈస్ దేర్ స్టైల్. నౌ ఇందులోకి తేనె వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు. సోయా సాస్లో మళ్ళీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది. అలాగే సోయా సాస్, దెన్ పెప్పర్. రైట్, glazed vegetables రెడీ అయిపోయాయి. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.